తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గురుగారు మీ పేరు? నా పేరు రవి. రవి ఏం చేస్తుంటారండి? నేను ఇదివరకు ఆటో డ్రైవర్గా ఓకే, చేసేవాడిని. ఆటో ఆటో డ్రైవర్. డ్రైవర్గా చేసేవాడిని. సరే, ఇప్పుడు విజయవాడ సెంట్రల్లో ఎవరు గెలబోతున్నారు? బోండా ఉమా గెలబోతున్నారా, వెల్లంపల్లి శ్రీనివాస్ గెలబోతున్నారా? బెల్లంపల్లి శ్రీనివాసరావు కంపల్సరీ గెలుస్తాడు. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓడిపోతాడు, అక్కడ వెస్ట్లో ఓడిపోతాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు, అదేం కాదు రాడని చెప్తున్నారు. అదేం కాదు ఆ. బెల్లంపల్లి ఇక్కడ మంచి వైశాస్ ఓట్లు కానీ లేడీస్ స్పందన బాగుంది. ఉమ్. అక్కడ సాయిబులు ఎక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఆయనకి ఇచ్చి ఇక్కడ బెల్లంపల్లి ఇక్కడ బోండా ఉమాకి మంచి పట్టు ఉంది, బోండా ఉమానే గెలుస్తాడు. కమ్యూనిటీ బలం కూడా బోండా ఉమాకి బాగా ఉంది. లేదు ఎంత కమ్యూనిటీ బలం ఉన్నా కూడా ఇక్కడ తాగి తొందర రోడ్డు మీద తిరిగి వాళ్ళు ఆహా ఓహో అంటారు కానీ ఓటింగ్ మాత్రం బెల్లంపల్లికే ఉంది. ఉంది. అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిపిస్తే ఏమి అభివృద్ధి చేయడు, అందుబాటులో ఉండు. బోండా ఉమ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాడు, లోకల్ అని చెప్తున్నారు. అభివృద్ధి చేయడానికి ఇప్పుడు బెల్లంపల్లి కాదుగా వచ్చి చేసేది జగన్ చేస్తాడు. అంటే ఇక్కడ లోకల్ గా వెల్లంపల్లి కూడా చేయాలి కదా, చేస్తాడు తప్పకుండా చేస్తాడు. అందుబాటులో ఉండాలి కదా సమస్యల పైన. ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. వంటంలో చేసినప్పుడు ఆయన జనానికి ఎలాగ అందుబాటులో ఉన్నాడో ఇక్కడ కూడా అలాగే ఉంటాడు. కావాలంటే ఆయన ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని ఇక్కడ ఉంటాడు. కావాలంటే వెల్లంపల్లి గెలుస్తారంటారు. కంపల్సరీ గెలుస్తాడు. పైన ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, జగన్ చంద్రబాబు? పైన ముఖ్యమంత్రి కన్ఫర్మ్గా స్టేట్లో జగన్ కన్ఫర్మ్. అన్న విజయవాడ సెంట్రల్ మీది, ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు వస్తారన్న? వెల్లంపల్లి శ్రీనివాస, బోండా ఉమా? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన ఓడిపోతాడు, బోండా ఉమాని నెగ్గుతారు అంటున్నారు. బోండా ఉమా గారికి ఎదవరకు ఉండేది పట్టు, ఇప్పుడు లేదు, అయిపోయింది. అయిపోయి ఈ ర్యాలీలకు వచ్చినప్పుడు తాగి రావడం, జనాలు తిట్టడం, వాళ్ళ పేపర్లో కూడా వేశారు, మీరు చూసారో చూడలేదు. ఇలాగ అయిన వాళ్ళనే పార్టీ వాళ్ళనే ఇష్టం వచ్చి తిరుగుతూ ఉంటే ఇంక బయట వాళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదు. దానివలన వెల్లంపల్లి గారికి లేడీస్ స్పందన కూడా బాగుంది. జగన్ మీద మంచి నమ్మకం వచ్చింది. మా ఇంటికి వెళ్ళి అడుగుతుంటే ఎవరైనా సరే మాకు అన్ని బాగా వస్తున్నాయి, 16 గిరకాలు అని చెప్పేసి అంటున్నారు. అంటే బోండా ఉమా అయితే లోకల్, వెల్లంపల్లి బయట నుండి వచ్చినవాడు, ఇక్కడ సమస్యలు తెలియదు ఆయనకి. బోండా ఉమాని గెలిపించుకుంటేనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్తున్నారు. వెల్లంపల్లి గారు లోకల్ అని కాదు కానీ ఆయన వచ్చిన కానీ ఇన్ఛార్జిగా ఇక్కడ మా సెంటర్లో ఇన్ఛార్జి పెట్టినప్పుడు కానీ బాగానే చేస్తున్నాడు, అన్ని పనులు బాగా తిరుగుతున్నాడు. ప్రతి డివిజన్ తిరుగుతున్నాడు. ఎవరైనా కలవాలంటే కలుస్తున్నాడు ఆయన. పైకి వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆయన దగ్గర, అంతేగాని ఆయన కలవాలి ఉన్నని పంపిస్తాను ఈ మాటలే ఉన్నాడు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఏంటో పని అంటున్నాడు, ఆయనే వచ్చి అడుగుతున్నాడు. ఆయనకి వెల్లంపల్లి వస్తారంటారు? వస్తారు, 20-30 వేల మెజార్టీతో వస్తాడు సరదాగా.